సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. సంక్రాంతికి వచ్చే పెద్ద సినిమాలను చిన్న సినిమాలు దెబ్బతీస్తున్నాయా? 2 ఏళ్లుగా ఇదే ఫార్ములా క్రేజీ ప్రాజెక్ట్స్ ని ముప్పు తిప్పలు పెడుతుందా? ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్న 2024లో వచ్చిన హనుమాన్ తో ఏ చిత్రాలు నష్టపోయాయో చూసిద్దామా? ప్రతి సంక్రాంతికి 4-5 సినిమాలు పోటీ పడటం కామనే. అయితే ఈ ఏడాది 3 పెద్ద సినిమాలు గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్న మాత్రమే పోటీ పడ్డాయి. ఒక్కో సినిమా 2 రోజుల గ్యాప్ లో రిలీజ్ అయ్యాయి. పండుగ రోజు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాంకి సూపర్ హిట్ టాక్ రావడంతో ఆ ఎఫెక్ట్ డాకు మహారాజ్, గేమ్ చేంజర్ కలెక్షన్స్ పై పడ్డాయి. గేమ్ చేంజర్ కు డివైడ్ టాక్ వచ్చినా డాకు మహారాజ్ కి మాత్రం పాజిటివ్ టాక్ వచ్చింది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 54 కోట్లతో మంచి వసూలు రాబట్టింది. రెండో రోజు కలెక్షన్స్ బాగానే ఉన్నా సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ తర్వాత డాకు సీన్ రివర్స్ అయింది. సినిమాను 81 కోట్లకు అమ్మితే 70 కోట్లు యమా స్పీడ్ గా రాబట్టింది. అయితే ఫ్యామిలీ మూవీ రాకతో ఆడియన్స్ అందరూ సంక్రాంతికి వస్తున్నాం వైపు చూడడంతో డాకుకు వసూళ్లు తగ్గిపోయాయి. ఇంకో 5 కోట్లు వస్తే డాకు సేఫ్ అవుతుంది. వచ్చే వీకెండ్ నాటికి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నందమూరి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న 100 కోట్ల మార్క్ డాకు అందించలేకపోతోంది. సంక్రాంతికి వస్తున్నాంకి వచ్చిన సూపర్ హిట్ టాక్ ఎఫెక్ట్ ఓకే అనిపించుకున్న డాకుపై తీవ్రంగా పడింది. సంక్రాంతికి ఎంత పెద్ద సినిమా, ఎంత క్రేజీ మూవీ వచ్చినా పాజిటివ్ మౌత్ టాక్ తెచ్చుకున్న సినిమా ముందు చేతులెత్తేస్తోంది. స్టార్ ఇమేజ్ ఉన్న యంగ్ హీరో ముందు తల వంచాల్సిందే అన్నట్టుగా సీన్ మారిపోతోంది. 24 సంక్రాంతి కూడా ఇదే ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసింది. హనుమాన్ ప్రభంజనం గుంటూరు కారంని మడతెట్టేసింది. గుంటూరు కారంని అర్ధరాత్రి ఆటతో రిలీజ్ చేస్తే నెగటివిటీ మూట కట్టుకుంది. ఆ తర్వాత చూసిన ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా నేటివిటీ ఇంపాక్ట్ బాగా పనిచేసింది. ఈలోగా హనుమాన్ కి సూపర్ హిట్ టాక్ రావడంతో గుంటూరు కారం ఫ్లాప్ చూడాల్సి వచ్చింది. గుంటూరు కారంను 132 కోట్లకు అమ్మితే 112 కోట్లు తీసుకొచ్చింది. అంత నెగటివిటీలోనూ 100 కోట్ల మార్కు దాటడం విశేషం. సంక్రాంతి బరిలో హనుమాన్ లేకపోతే గుంటూరు కారం ఈజీగా బ్రేక్ ఈవెన్ అయ్యేది. రిలీజ్ తర్వాత పెద్దగా ప్రమోషన్ లేకపోయినా 112 కోట్లు రాబట్టడం విశేషం. 23లో వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నా వీరసింహారెడ్డి పాజిటివ్ టాక్ తో బ్రేక్ ఈవెన్ అయింది. 2020లో ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చిన అల వైకుంఠపురంలో సంక్రాంతి మొనగాడు అనిపించుకుంది. సరలేరు నీకెవరుకు హిట్ టాక్ రావడంతో మంచి వసూలు రాబట్టింది. సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా ముందు యావరేజ్ మూవీస్ నిలవడం లేదు. ఒక రకంగా కిల్ అయిపోతోంది. రాజమౌళి, మహేష్ బాబు సినిమా హీరోయిన్ గా ప్రియాంక చోప్రా అంటూ వస్తున్న వార్త గాసిప్ కాదా? సోషల్ మీడియాలో ప్రియాంక పెట్టిన పోస్ట్ చూస్తుంటే మహేష్ హీరోయిన్ ఈ అమ్మడే అన్న డౌట్ వస్తుంది. వైరల్ అవుతున్న ప్రియాంక చోప్రా పోస్ట్ ఏంటో మనము చూసిద్దామా? 2 ఏళ్లుగా ఊరిస్తున్న SSMB 29 సమ్మర్ లో సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. అమెజాన్ నడువుల బ్యాక్ డ్రాప్ లో నడిచే సినిమా కావడంతో జక్కన్న ఆ మధ్య విదేశాల్లో, ఒరిస్సాలో లొకేషన్స్ లోనూ సర్చ్ చేశాడు. నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉండగా హీరోయిన్ గా ప్రియాంక చోప్రా పేరు బయటకొచ్చింది. ప్రియాంక చోప్రాకు గ్లోబల్ ఇమేజ్ ఉండడంతో ఈ 42 ఏళ్ల భామనే తీసుకునే ఛాన్స్ ఉందంటూ ప్రచారం జరిగింది. ప్రియాంక చోప్రా ఉన్నట్టుండి హైదరాబాద్ రావడంతో SSMB 29 హీరోయిన్ గా సెలెక్ట్ అయిందా అన్న డౌట్ మొదలైంది. కొన్ని రోజులుగా హైదరాబాద్ లోనే ఉంటున్న ప్రియాంక చిలుకూరు బాలాజీ ఆలయాన్ని సందర్శించి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బాలాజీ ఆశీస్సులతో కొత్త ప్రయాణం మొదలైందని చెప్పడంతో ఆ ప్రయాణం మహేష్తోనా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ముంబైకే పరిమితమైన ప్రియాంక హైదరాబాద్ లో మకాం వేయడంతో SSMB 29లో ప్రియాంక ఫైనల్ అయింది అనిపిస్తోంది. మహేష్ హీరోయిన్ గా ఏడాది క్రితమే ఇండోనేషియా నటి చెల్సీ ఎలిజబెత్ ఇస్తాన్ పేరు బయటకొచ్చింది. మేకర్స్ ఇంతవరకు హీరోయిన్ పేరు రివీల్ చెయ్యకపోయినా లేటెస్ట్ గా ప్రియాంక చోప్రా పేరు గట్టిగా వినిపిస్తోంది. 4 ఏళ్లుగా హాలీవుడ్ మూవీస్ తప్ప హిందీ మూవీస్ చేయని ప్రియాంక రాజమౌళితో వర్క్ చేయడానికి ఇంట్రెస్టింగ్ గా ఉందట. ఆల్రెడీ క్యారెక్టర్ కోసం తనని తాను మార్చుకునే పని స్టార్ట్ చేసిందని తెలిసిందే. పుష్ప 2 వివాదం ముగిసిందో లేదో అడవిలో చెట్ల నరికివేత కర్ణాటక పాకింది. 2 క్రేజీ మూవీస్ షూటింగ్ కి అంతరాయం ఏర్పడమే కాదు, కోర్టు మెట్లెక్కాల్సి వస్తోంది. ఈ లెక్కన ఏప్రిల్ 10న రావాల్సిన టాక్సిక్ అక్టోబర్ 2న వస్తుందని ప్రకటించిన కాంతార 2 వస్తాయా అన్న డౌట్ వస్తోంది. ఇంతకీ ఈ సినిమాలు ఎందుకు కాంట్రవర్సీ అయ్యాయి? పుష్ప 2లో ఎర్రచందనం చెట్టు నరికి స్మగ్లింగ్ చేసిన హీరో అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడి అవార్డు ఇవ్వడాన్ని కొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. స్మగ్లింగ్ ను ప్రోత్సహించిన సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. పుష్పలా అడవి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న టాక్సిక్ కాంతార 2ను కూడా వివాదాలు చుట్టుముట్టాయి. KGF 2 తర్వాత 2 ఏళ్లు గ్యాప్ తీసుకున్న యష్ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో టాక్సిక్ లో నటిస్తున్నాడు. ఆ మధ్య కర్ణాటకలోని పీన్యా అటవీ ప్రాంతంలో వేలాది చెట్లు నరికి టాక్సిక్ షూట్ జరపడంపై అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే సీరియస్ అయ్యారు.
చట్టపరమైన చర్యలకు దిగారు. రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో అనుమతులు లేకుండా చెట్లను నరికి ఎలా షూటింగ్ చేస్తారన్నారు మంత్రి. హిందుస్థాన్ మిషన్ టూల్స్ సంస్థ ఆధీనంలో ఉన్న అటవీ ప్రాంతంలో అనుమతి తీసుకుని షూటింగ్ చేశారని తెలియడంతో ప్రభుత్వం తరపున నోటీసులు పంపించారు. కాంతారా ప్రీక్వెల్ కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 1 షూటింగ్ కర్ణాటకలోని అటవీ ప్రాంతంలో జరుగుతోంది. మంటల మధ్య షూటింగ్ చేయడంతో వన్యప్రాణులకు ఆటంకం కలుగుతుందని, పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించారని స్థానికులు మండిపడ్డారు. నిబంధనలను ఖాతరు చేయకుండా షూటింగ్ చేస్తున్నారని స్థానికులు ఆరోపించడంతో నిర్మాతలను ప్రభుత్వం వివరణ కోరింది. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తుంది. కోర్టు తీర్పు ప్రతికూలంగా వస్తే షూటింగ్ స్పాట్స్ మార్చుకోవాల్సి వస్తుంది. దీంతో సినిమాలు అనుకున్న టైంలో వస్తాయన్న నమ్మకం లేదు. బాలీవుడ్ ని శాసించిన ఖాన్ హీరోస్ ఇమేజ్ తగ్గిందా లేదంటే ఫేడ్ అవుట్ అయినట్టేనా? 2024లో ఒక్కరూ కనిపించలేదు. వరుస ఫ్లాప్లతో గ్యాప్ లో పడిపోయారు. మరి ఈ ఖాన్ త్రయం నిలబడతారా? పూర్వ వైభవం వస్తుందా? హవలు. మన సీనియర్ హీరోలందరూ 60+ లోకి వచ్చేసి చాలా కాలమైంది. ఇంకో 4-5 ఆగితే 70 టచ్ చేసేస్తారు. లేట్ వయసులో సినిమాల మీద సినిమాలు చేసేస్తున్నారు. అందరి చేతిలో 2-3 సినిమాలున్నాయి. కానీ ఖాన్ హీరోల కెరీర్ మాత్రం స్లో మోషన్లో సాగుతోంది. 2024లో ఖాన్ హీరోల్లో ఒక్కరూ రాకపోయినా వరుస సినిమాలతో వస్తారా అంటే అదీ లేదు. మన 60+ సీనియర్ హీరోలతో పోలిస్తే 50+లో ఉన్న ఖాన్ హీరోల కెరీర్ డల్ అయిపోయింది. గ్యాప్ తీసుకుని నటించడంలో 2-3 ఏళ్లకోసారి కనిపిస్తున్నారు. రేస్ 3 తర్వాత హిట్ లేని సల్లుభాయ్ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కలేక ఇబ్బందులు పడుతున్నాడు. 100 కోట్లు కలెక్ట్ చేయలేని పరిస్థితికి ఈ టాప్ హీరో గ్రాఫ్ పడిపోయింది. సక్సెస్ కోసం ఏం చేయాలో తెలియక ఫ్రాంచైజీ మూవీస్ చేశాడు. టైగర్ 3, దబాంగ్ 3తో వచ్చినా వర్కౌట్ కాలేదు. రాధే, కిసీకా భాయ్ కిసీకీ జాన్ వంటి కంటిన్యూస్ ఫ్లాప్లతో సల్మాన్ ఇమేజ్ డ్యామేజ్ అయింది. ఈ ఏడాది తనకు కలిసొచ్చిన ఈద్కు సికిందర్తో వస్తున్నాడు. షారుఖ్ ఖాన్ వచ్చి ఏడాది దాటింది. పఠాన్, జవాన్ వంటి వరుస హిట్స్ తర్వాత హ్యాట్రిక్ కలను డంకీ నీరు కార్చింది. ఫ్లాప్ లేని రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్లో నటించినా అదే టైంలో వచ్చిన సలార్ డంకీని దెబ్బ కొట్టింది. దీంతో నెక్స్ట్ ఎలాంటి మూవీ చేయాలా అన్న డైలమాలో గ్యాప్లో పడిపోయిన షారుఖ్ ఏడాది దాటినా మరో మూవీ మొదలు పెట్టలేదు. కూతురు సుహానా ఖాన్తో కలిసి షారుఖ్ కింగ్ మూవీ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సుజయ్ ఘోష్ దర్శకత్వంలో యాక్షన్ మూవీగా రూపొందనుంది. అభిషేక్ బచ్చన్ విలన్ గా నటిస్తాడంటూ ప్రచారం జరుగుతోన్న ఈ సినిమా మార్చిలో సెట్స్ పైకొచ్చే అవకాశం ఉంది. సినిమాకు ఏడాది గ్యాప్ తీసుకున్నా సరికొత్త కథలతో మెస్మరైజ్ చేసేవాడు ఆమిర్. వరుసగా 2 ఫ్లాప్లు ఆమిర్ను కృంగదీశాయి. అమితాబ్తో కలిసి నటించిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్తో డౌన్ ఫాల్ మొదలైంది. అమీర్ లాస్ట్ మూవీ లాల్ సింగ్ చెద్దా అయితే థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ మించి డిజాస్టర్ అయింది. దీంతో ఆమిర్ గ్యాప్ తీసుకుంటున్నానని ప్రకటించి సితారే జమీన్ పర్లో నటిస్తున్నాడు. మరోవైపు రజనీకాంత్ కూలీలో గెస్ట్ అపియరెన్స్ ఇస్తూ పాన్ ఇండియాలో అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. బాలకృష్ణ మరోసారి లక్ పరీక్షించుకుంటున్నాడు. హిందీలో సత్తా చాటాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నా వర్కౌట్ కావడం లేదు. ఈ డ్రీమ్ ని డాకు మహారాజ్ తీరుస్తుందన్న ఆశతో ఉన్నాడు బాలయ్య. ఇంతకీ బాలయ్య ఫ్యాన్స్ కలను డాకు నెరవేరుస్తోందా? హవలుక్. బాలయ్య ఇంతవరకు పాన్ ఇండియాలోకి అడుగుపెట్టలేదు. డాకుతో హిందీలోకి వెళ్లాలనుకున్నా కుదరలేదు. అయితే 2 వారాలు లేటుగా ఈ నెల 24న హిందీ వర్షన్ రిలీజ్ అవుతుంది. గతంలో అఖండను హిందీలోకి డబ్ చేసి వదిలినా డబ్బింగ్ సింక్ కాలేదు. భగవంత్ కేసరి హిందీ వర్షన్ను థియేటర్స్ లో రిలీజ్ చేయకుండా డైరెక్ట్ గా ఓటీటీలోకి తీసుకొచ్చేశారు. అయితే హిందీలో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పాడు బాలయ్య. అఖండ తెలుగులో రిలీజ్ అయిన సంవత్సరం తర్వాత హిందీలో రిలీజ్ అయింది. డాకు మహారాజ్ విషయంలో ఆలస్యం చేయకుండా 2 వారాలకే నార్త్ థియేటర్స్ లోకి తీసుకొచ్చేస్తూ హిందీ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసేశారు. బాలయ్య మరోసారి డబ్బింగ్ చెప్పుకున్నాడు. తెలుగుతో పాటే హిందీలో కూడా ఒకేసారి రావాలన్న బాలయ్య కలను అఖండ 2 తీర్చనుంది. సినిమా మొదలైన రోజే పాన్ ఇండియా రిలీజ్ అవుతుందని ప్రకటించారు. బాలీవుడ్ లో అఖండ 2కు హైప్ రావాలంటే డాకు అక్కడ హిట్ కావాలి. డాకు కథ, క్యారెక్టర్స్ బాలీవుడ్ సక్సెస్ కు కలిసి రానున్నాయి. యానిమల్ తో క్రేజీ ఆర్టిస్ట్ అయిన బాబీ డియోల్ విలన్ గా నటించాడు. బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఉంది. ముఖ్యంగా బీహార్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఠాకూర్స్ కథ కావడంతో హిందీ ఆడియన్స్ ఓన్ చేసుకునే అవకాశం ఉంది. 24న అక్షయ్ కుమార్ తో డాకు పోటీ పడుతుంది. అక్షయ్ కుమార్, సారా అలీ ఖాన్ నటించిన స్కై ఫోర్స్, మాధవన్, హిజాబ్ బరాబర్ ఇదే డేట్ కు వస్తున్నాయి. మరి డబ్బింగ్ మూవీ డాకు మహారాజ్ స్ట్రైట్ హిందీ మూవీస్ ను ఫేస్ చేసి నిలబడుతుంది అన్న నమ్మకంతో మేకర్స్ ఉన్నారు.